మమ్మీ మమ్మీ ఏంటమ్మా? మొన్న 1,00,000 పెట్టి జైపూర్ నుంచి శారీ తీసుకొచ్చారు కదా, అది ఎక్కడ పెట్టావు మమ్మీ? 1,00,000 పెట్టి చీర? సర్లే 80,000 పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించు కదా, అది ఎక్కడ పెట్టావు? 80,000 పెట్టి బ్లౌజ్ డిజైన్ చేయించిందా? ఆన్లైన్ లో 2 lakhs పెట్టి డ్రెస్ ఆర్డర్ చేశా కదా, అది ఎక్కడ పెట్టావు? 2 లక్షలు పెట్టి ఆన్లైన్ లో డ్రెస్ తెచ్చిందా? ఏంటి పనమ్మకి ఇచ్చేసావా? ఆల్రెడీ 5 లక్షలు జీతం ఇస్తున్నాం కదా, మళ్ళీ నువ్వు అది కూడా ఇచ్చేసావా? ఏం మమ్మీ నువ్వు మరీను. అమ్మా పోనీలే గాని బంజారా హిల్స్ బొటీక్ లో డ్రెస్ ఉంది, డ్రైవర్ కి 10 లక్షలు ఇచ్చి తెమ్మని చెప్పు. ఓసిని దుంపదెగా, ఫోన్లోన ఈ బిల్డప్ అంతా. చెప్తాను సంగతి. ఏంటే మాటలతో కోటలు కడుతున్నావు? మాటలతో కోటలు కడితే నీకు ఎన్ని నష్టం వచ్చిందా? ఆ నష్టాలేంటో ముందు ముందు నీకే తెలుస్తుందిలేమ్మా. ఆల్రెడీ తెలుస్తూనే ఉందిలే. అయినా నాకు ఆస్ట్రేలియా నుంచి కాల్ వస్తుంది, మాట్లాడాలి. చాలే నీ వేషాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ 729 మమ్మీ. దీనికేమైంది? ఏంటమ్మా? మమ్మీ 7+2 ఎంత అవుతుంది? నీ బొందంతా. అబ్బా చెప్పు మమ్మీ. 9. అంటే పోయిన శుక్రవారం పోయి ఈ రోజుకి 9 రోజులు అవుతుంది. సో నా జాతకం ప్రకారం నేను ఫ్లైట్ ఎక్కేస్తానంట. ఎంచక్క ఫ్లైట్ ఎక్కేసి వరల్డ్ టూర్ అంతా తిరిగి వస్తానంట. ముందు మేడం ఎట్లెక్కి మేడం మీద ఉన్న బట్టలు తీసుకురమ్మా. అబ్బా మమ్మీ, నువ్వు నీ మిడిల్ క్లాస్ పంచులు నిజంగానే ఫ్లైట్ ఎక్కేసి వరల్డ్ మొత్తం తిరిగి వస్తానంట. అయితే నన్ను ఏం చేయమంటావే? అంటే ఫ్లైట్ ఎక్కాలంటే మరి డబ్బులు కావాలి కదా. నువ్వు 1 కోటి రూపాయలు అడ్జస్ట్ చేసావనుకో, ఎంచక్క ఫ్లైట్ ఎక్కేసి వరల్డ్ మొత్తం తిరిగి వస్తానంట. కొడితే చంప పగిలిపోద్ది. చాలే నీ వేషాలు, నాకు వంటింట్లో చాలా పనుంది. అయినా నీలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి నాలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏం అర్థమవుతాయి? సో సాడ్. చిచ్చి, ఏంటిలా జరిగింది? కాలనీలో ఉంది 60 మంది. ఆల్రెడీ రీల్ అప్లోడ్ చేసి అరగంట అయింది. ఒక్క లైక్ కూడా రాలేదు. నా లైక్ నేనే కొట్టుకుంటా. మమ్మీ, దీనికే వచ్చొచ్చింది. మమ్మీ ఎంత గట్టిగా పిలుస్తున్నావు? నేను కట్టుకున్న శారీకి ఈ వాల్ కలర్స్ ఏమన్నా సూట్ అయినాయో? అయితే నన్ను ఏం చేయమంటావు? నా బ్యాక్గ్రౌండ్ బ్యాడ్ ఉండబట్టే నాకు ఒక్క లైక్ కూడా రాదు. నన్ను ఏం చేయమంటావే? ఇంకే మమ్మీ, 5 కోట్లు పెట్టి విల్లా కట్టించమంటున్నా. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. వంట చేసుకోపా. పోతాలేవే, మీరు మెక్కటానికి చేసి పెట్టాలిగా. హాయ్ ఫ్రెండ్స్, త్వరలో మేము 2 విల్లాస్ కట్టిస్తున్నాము. అందులో ఒకటి హోమ్ టూర్ కూడా చేస్తున్నాము. చూడండి, లైక్ చేయటం మర్చిపోకండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్. అదే బాయ్ ఫ్రెండ్స్. డాను ఏసీ ఆన్ చేయలేదా? ఏసీ ఎక్కడుందే? ఓ లేదా? అరే కమల్, ఆగరా. ఎక్కడికి వెళ్తావురా? నా 1 కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తావురా? ఆగరా, నిన్ను ఆగరా, ఆగరా కమల్, ఆగు. బాబోయ్, నేను దొరకనగా. బాబోయ్, ఏం తింటున్నాడు? ఇలా ఉరికిస్తున్నాడు. వామ్మో, ఓ నాయనో, వచ్చేస్తున్నాడు బాబోయ్. ఏమైంది మావయ్య, ఎందుకులా ఊరుకుంటూ వస్తున్నావు? వామ్మో, ఆ దామోదరాడు వస్తున్నాడే. దామోదరమా, నువ్వే ఏదో సమాధానం చెప్పి పంపించిపోయావు మావయ్య. ఆల్రెడీ సమాధానం చెప్పానే. ఏమన్నాడు? ఇగో మేకప్ ఏంటి మావయ్య, ఒక సైడే వేసుకున్నావు? మేకప్ ఉందానా? ఇది మేకప్ కాదే, దామోదరు ఇచ్చిన పంచు. అయ్యయ్యో, అయ్యయ్యే, ఆ దామోదరం వస్తున్నాడు. మీరు ముగ్గురు సామాన్ చెప్పుకోండి. అరే మావయ్య, మావయ్య విను మావయ్య. మావయ్య మావయ్య
అక్క ఓక అక్క ఇక్కడున్నావా? ఏంట్రా? దామలు నన్ను కొట్టాడే. నిన్ను కొట్టాలా చంపాలా? వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సింది పోయి వాళ్ళ కోట్లు కోట్లు అప్పు తీసుకొచ్చి ఇచ్చావు. ఎక్కడ తెచ్చి తీరుస్తారా వాళ్ళు? పోరేపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళరా? నేను పోతలే. అప్పు ఇచ్చాడంట, మళ్ళీ వస్తే కాళ్ళు ఇరగొడతాడు. అంకుల్ మీరా ఇలా వచ్చారేంటి? మా ఇంట్లో వైఫై అయిపోయింది, మీ ఇంట్లో నెట్టు పాడుకుందామని వచ్చాను. అంకుల్ జోక్ చేస్తున్నారే. ఆ, నీతోనా? చాలా కోపంగా ఉన్నట్టున్నారు అంకుల్. ఏంటి కోపంగా ఉన్నానా? మిమ్మల్ని చూసి మీ వేషాలను చూసి మీ మామగాడి మాటలు నమ్మి ₹1 అప్పు ఇచ్చాను. ఎప్పుడిస్తారు? ఇంకో 1 వీక్ లో ఇచ్చేస్తాం అంకుల్. పోయిన సంవత్సరం కూడా అదే మాట చెప్పారు. మేము మాట మీద నిలబడతాము. అప్పుడు అదే చెప్పాము, ఇప్పుడు ఇదే చెప్తున్నాము. ఏం జోకా? నువ్వు చెప్పవే. అంకుల్ మా అన్నయ్యకి అమెరికా సంబంధం కుదిరింది అంకుల్. ఆ అమ్మాయికి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి దగ్గర 300 కోట్లు ఉన్నాయంట. పెళ్లి చేయగానే అవన్నీ మనకే వచ్చేస్తాయి. తనకెవ్వరు లేరు. వచ్చే వారం ఖచ్చితంగా ఇస్తారుగా? ఇచ్చేస్తాం అంకుల్. కావాలంటే వీళ్ళ మీద ఒట్టు. గీత మీద కూడా ఒట్టు అంకుల్. వచ్చే వారం గనక ఇవ్వకపోతే మీ ఇల్లు ఉండదు, మీరు ఉండదు. జాగ్రత్త, మళ్ళీ వస్తా. అమ్మయ్యా అమ్మయ్యా, ఈ వారం అంతా ఎలా గడిచిద్దో ఏమో. అవునే, అమెరికా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తే మనకి ఇక అప్పులు చేసే బాధే ఉండదు. ఎంచక్క విల్లా కొనుక్కోవచ్చు, రీల్స్ కూడా తీసుకోవచ్చు. ఎస్ నిజమే. మనకి పెళ్లికి కావాల్సిన శారీస్ ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకుందాం. పదండి పదండి. సరే పద. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఏంటిది ఇలా స్ట్రక్ అయిపోయింది? ఎవరిదిరా అది? గంగురెద్దులాగా అలంకరించుకొని వచ్చింది. అసలు నీ పక్కనుందేంట్రా? మాట్లాడవేంట్రా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? వాడిని అడిగితే వాడేం చెప్తాడే? దీన్ని పీక పిసికేస్తే సరిపోతుంది. అవును, చంపేద్దాం. నా విల్లా కలల్ని, నా రీల్స్ కలన్నింటినీ నాశనం చేసావు కదే. ఈ రోజు నీ పీక చావు, తిరగడే చావు, చావు. చావు చావే చావు. చావే, గట్టిగా గట్టిగా నొక్కవే. చావే చావు. దరిద్రున్నానా, ఎందుకు వచ్చావే మా ఇంటికి? అమ్మ కార్తీక,